అడగాలా? ప్రతి వ్యక్తికి జీవించారు. ఎలాంటి జీవించాలి? ఏదో నీకు ఇల్లు లేదు ఉండాల్సిన అది అవసరం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు ఉండి, స్వతంత్ర ఇల్లు ఉండి, అతనికి జీవించేదానికి ఆర్థికంగా కూడా జీవించే హక్కు అతనికి ఉంది. మరి ఆర్థికంగా అంత బాగా ఎవరైనా జీవిస్తున్నారా? చూడండి, కొట్టాలలో ఇంతవరకు ఇప్పుడు పల్లెటూరు విలేజెస్ తీసుకుంటే ఇంకా కొట్టాలే ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్ అన్ని రకాలుగా ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. ఏ హాస్పిటల్ పోయినా నీకు ట్రీట్మెంట్ చేయడం ఫస్ట్ ఎయిడ్ డబ్బులు ఇవ్వాలని అడగడానికి లేదు హక్కు. మన ఐబీసీ సెక్షన్ ప్రకారం ఏదైనా హాస్పిటల్ పోయినప్పుడు ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేదంటే మన మీద కూడా క్రిమినల్ కేసు వేయచ్చు. అది ఒక హక్కు. మీకు డబ్బు ఇస్తేనే నేను ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ నా ఇష్టం అనేది లేదు. చట్టాలు క్లియర్ చెప్తున్నాయి. వెంటనే ఇమీడియట్ గా హాస్పిటల్ మీద కూడా కేసు చేయొచ్చు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ లో, ప్రతి వ్యవస్థలో మానవులకు ఎన్నో హక్కులు కల్పించినారు, ఎన్నో అధికారాలు ఉంటాయి. దీనిలను మనము సద్వినియోగం చేసుకుంటూ మన ఆర్గనైజేషన్ ద్వారా ఏదైనా కానీ ఒక సమస్య ప్రజల్లో ఉత్పన్నమైనప్పుడు, వాళ్ళకు కష్టాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా మన అడ్రస్ ఫార్వర్డ్ చేయించి ప్రజల్లోకి మన అడ్రస్ తీసుకెళ్లి ప్రజలకు తెలియజేస్తే మనకు లెటర్ల రూపంలో లేదా ఫోన్ల రూపంలో లేదా మెసేజ్ల రూపంలో, వాట్సాప్ లో మెసేజ్ రూపంలో మనకు వాళ్ళ యొక్క బాధలు మనం తెలియజేసుకుంటే, వాళ్ళ బాధలకు వివిధ వింగులు ఉన్నాయి మన దగ్గర. ఈ వింగు ఏ వింగుకు వస్తుందో ఆ వింగుకు మన రీజనల్ చైర్మన్ గారు డైవర్ట్ చేసి డివైడ్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చిన వర్కును వాళ్ళు డివైడ్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ కన్ఫర్మ్ చేయించి ఆ యొక్క నష్టపరిహారం ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకు మనము నష్టపరిహారం కానీ న్యాయాన్ని కానీ అందించే బాధ్యత మనందరిపై ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరి పరిధిలో ఎవరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని తెలుసుకొని వాళ్ళ యొక్క ఇదిని మనం తీసుకుంటాం. ఇంకా క్రిమినల్ కేసులలో పోతే అది 2 hours పడుతుంది. ఐపీసీ సెక్షన్, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ భారతీయ న్యాయ సేవా శిక్షా సమితి, భారతీయ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్ 3 చట్టాలు రివైజ్ అయినాయి. దాన్ని నేను తిరుగుబాటు కూడా చేస్తున్నాను. లాయర్లను కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరము మానవ హక్కులు కూడా దాని మీద చట్టాలు సరిగా లేవు. దాంట్లో కొన్ని మార్పులు చేయరు, కొన్ని బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా మారిన చట్టాలలో ఏముందంటే ఎఫ్ఐఆర్ ఇక్కడనే కూర్చొని ఎక్కడో కడపలో ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడ మనం 2 టౌన్ కు ఫార్వర్డ్ చేయొచ్చు ఆ వాట్సాప్ ద్వారానే. ఈ వాట్సాప్ మెసేజ్ ను చూసుకొని ఇక్కడ ఉండే 2 టౌన్ పోలీసు వాళ్ళే కేసు రిజిస్టర్ చేయాలి. ఎక్కడికి? కడపలో జరిగింది. ఏమంటే కడపలో ఇన్సిడెంట్ జరిగింది, మేము చెయ్యము, మా జూడిషన్ కాదు, మా పల్లి కాదు, మా జిల్లా కాదు అన్నది లేదు. ఇప్పుడు వచ్చిన చట్టాల ప్రకారం, కొత్త చట్టాల ప్రకారము వాట్సాప్ ద్వారా పంపినా కూడా జూడిషన్ లాంటి వేరే కూడా రిజిస్టర్ చేయాలి. అంటే నేను జూడిషన్ వేరేంటన్నా నాకంటే ఒక నగరంలో జరిగింది ఇన్సిడెంట్. అయ్యా బాబు శాంతినికేతన్ అనే స్కూల్లో ఏదో గమనాలు పడిందంట, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టండి, ఇమీడియట్ గా మాకు రిపోర్ట్ కన్ఫర్మ్ చేయండి అని వాట్సాప్ లో పంపాల్సి. వాడు రిప్లై ఏం చేయాలా? అయ్యా నేను పలానా కేసులో ఆల్రెడీ వచ్చింది, దాన్ని నన్ను కూడా కట్టాను, ఆల్రెడీ చార్జెస్ మెమో అయినాయి, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మీరు కూడా ఇంప్లిమెంట్ చేస్తాను దాంట్లో. మీరు మళ్ళీ తీసుకోవాలన్నప్పుడు మీరు కూడా ఉన్నాం, మీ విట్నెస్ గా దాంట్లోనే చేర్చాలి మీ కేసు కూడా. అంటే మనం వాట్సాప్ ద్వారానే క్రిమినల్ కేసులు కట్టేయవచ్చు. వాట్సాప్ ద్వారా పోయినట్లు 2 టిక్కులు వస్తాయి. ఆ టిక్కులు తెలివిగా వాళ్ళు గ్రీనింగ్ లేకుండా కూడా ఏమన్నా తెలివిగా చేసుకున్నా ఆ 2 టిక్కులే సాల్వ్ మనకు ఎవిడెన్స్ అడగచ్చు. కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉండాలి. కెమెరాలో మనం పోదాం, సార్ మనిషి ఎన్ని గంటలకు వచ్చినాడు, వచ్చిన వెంటనే ఎన్ని రోజులు మీ కస్టడీలో ఉంచినాడు, 24 hours లో రిమాండ్ పంపాలి. మరి 24 hours లో పంపిస్తున్నారా? దొంగతనం కేసులో చూసుకోండి, 4-5 రోజులు కానీ రికవరీ కావు, 10 రోజులు కానీ కావు. వాడి కొట్టి గోడచి ఎంత చేసి కానీ రికవరీ చేసేటప్పుడు అప్పుడు పంపిస్తారు. అది చట్టం లేదు, చట్ట విరుద్ధం. చట్టాలు ఏం చెప్తున్నాయి? వితిన్ 24 hours లో నువ్వు రిమాండ్ పంపాలి. అంటే మనం ఏం చేయాలా? చట్టాలను గౌరవించాలా, చట్టాల పద్ధతిలోనే పోవాలా, మనం చట్ట పరిధిలోనే మనం పనిచేయాలి. ప్లస్ వాడిని కూడా చేయించాలా, అధికారులు కూడా చేయాలి. వాళ్ళు పబ్లిక్ సర్వెంట్. సర్వెంట్ అంటే సేవకుడు. సేవకుడు అంటే అప్పుడు ఎవరు రాజు? మనం రాజులం, ప్రజలే రాజులు. ప్రజలకు సర్వెంట్ ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ సర్వెంట్.
సర్వెంట్లే. ఈ ప్రజలకు సర్వెంట్ ఎవరంటే ప్రతి అధికారి, డబ్బు తీసుకొని జీతాలు తీసుకునే ప్రతి అధికారి ఈ ప్రజలకు సర్వెంట్లే. మరి ప్రజల సర్వెంట్ ఏ విధంగా ఉండాలో పోయిన వెంటనే లేచి అయ్యా బాబు రండి కుర్చీలో కూర్చోబెట్టి రెస్పెక్ట్ గా మనం ఇచ్చిన కంప్లైంట్ కానీ మనం యొక్క బాధ్యతని రాసుకొని మనకు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులు. అవిధం చేస్తున్నారా? చేయనప్పుడు మనం ఏం చేయాలా? ఇమీడియట్లీగా తను చేయవలసిన డ్యూటీ తను చేయకపోతే విత్ ఎవిడెన్స్ ఉంటే, ఇప్పుడు రిజిస్టర్ పోస్ట్ పంపించారు, ఎవిడెన్స్ ఉంది, రిసీప్ట్ రిజిస్టర్ పోస్ట్ చేసి ఉంటుంది కదా, అక్కడ వాట్సాప్ పంపించాం, ట్రిక్కులు ఉంటాయి, అది ఉంటాయి, మనం స్కాన్ చేసుకోవచ్చు. పంపించినట్టు మనం జియోలాజికల్ గా వస్తాయి, ఎవిడెన్స్ కూడా వస్తాయి. ఈ విధంగా మెయిల్ ఉంటుంది, కలెక్టర్ మెయిల్, ఎస్పీ మెయిల్, వాళ్ళు మెయిల్ లో పంపారు. ఆ విధంగా వాళ్ళు పంపించినప్పుడు స్పందించకపోతే ఆ అధికారుల పైన తాము చేయవచ్చినటువంటి తాము చేయకుండా నిర్లక్ష్యాన్ని పాల్పడినందుకు 1 year పనిష్మెంట్ ఉంది. ఒక్కసారి ఒక అధికారి 1 సంవత్సరం జైలు శిక్ష పడితే రిమూవ్ ద జాబ్, ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు. అప్పుడు ప్రజలకు జవాబుదారితనంగా పనిచేసేదానికి మిగతా అధికారులు అన్నట్టుగా ఉంటారు. కాబట్టి మనం అందరం ఏం చేయాలా? అలర్ట్నెస్ తో ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా మనం స్పీడప్ ప్రయోగం చేసి వాళ్ళను వివిధ సెక్షన్ల కింద పనిష్మెంట్ చేసేటట్టు చూడాలి. ఏదో ఎక్స్క్యూజ్ చేయడము అది చేయలేకూడదు. ఎంతవరకు వాళ్ళు లైబుల్ కావాల్సిందే, చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. మరి ఏ విధంగా చేస్తాం సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, నిర్లక్ష్యంగా ఆన్సర్ ఇస్తారు, చేయరు వాళ్ళకి ఇమీడియట్ గా ఆ కంప్లైంట్ కాపీని జడ్జి గారికి ఇవ్వచ్చు. ఇందాక చెప్పాను నేను, అర్జీదారులు అంటారు. మొదట 10:30కి స్టార్టింగ్ కోర్టు ఎవరిని? ప్రజల్లాగా ప్రభువులు, ప్రజలే ప్రభువులు. మీరు రండి, మీ అర్జీలు ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళ అర్జీల తర్వాతనే కోర్టులో ఉండే లాయర్లవి మిగతా కేసులు. మొదట ఎవరికి? ప్రజలు తీయాలా, ప్రజలు తీయాలి. కాబట్టి అర్జీలు తీసుకుంటారు. ఆ అర్జీలు తీసుకొని ఆయన 200 CRPC సెక్షన్ కట్టాలి. అదేవిధంగా ఈ కోర్టు సమ్మన్ పంపిస్తారు, 200 CRPC. మీకు లాయర్ అవసరమైతే ఒక లాయర్ ఇస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. లాయర్ అవసరం లేకుంటే మీ కేసు మీరే వాదించుకోవచ్చు. నా కేసు నేనే వాదించుకుంటానా అని జడ్జి గారు చెప్తే తక్షణమే వాదించుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ న్యాయం జరగలేదు, హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు డైరెక్ట్ ఇక్కడ నుంచి రాయొచ్చు. ఇక్కడ నుంచి హైకోర్టు రాస్తే హైకోర్టు రిట్గా స్వీకరించి ఒక పాప చిన్న కార్డు రాసింది, అయ్యా మా బాత్రూమ్లు లేవు సరిగా వాసుకోవాలి అంటే ఎంత కలిసి ఉన్నాయి, జడ్జి గారు మాకు సాయం చేయండి ఏదో పెట్టుకుంటూ రాసుకున్నాను. చిన్న నంద్యాల ఖమ్మం జిల్లాలో పంపిస్తే కోర్టులు పంపిస్తే హైకోర్టు వెంటనే ఆ కార్టూన్ స్పందించి ఒక రిట్టుగా స్వీకరించి దాని మీద ఒక ఎంక్వైరీ చేసి అధికారుల ఆదేశాలు చేసేసి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసినారు. అంటే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి. దాన్ని ఉపయోగించుకునే విధానం మనకు తెలియలే. మరి హైకోర్టును ఏ విధంగా ఉపయోగించుకోవాలి? సుప్రీంకోర్టు అంటే ఎనీ టైం, సుప్రీంకోర్టు అయితే ఎనీ టైం గుండె లాంటిది ఆర్టికల్ 338 అనేది. ఎందుకంటే ఎప్పుడు ఏ హక్కు మానవుల హక్కులకు ఉల్లంఘన జరిగితే అప్పుడు మా సుప్రీంకోర్టు తలుపు తప్పనింది. కాబట్టి నిర్భయంగా ప్రతి ఒక్కరూ ఈ ఆర్టికల్స్ ప్రకారము ఈ రాజ్యాంగంలో కల్పించిన చట్టాలను గౌరవిస్తూ అధికారులు ఎక్కడైతే అవినీతి పనులు ఉన్నారో మన దాంట్లో అన్ని బ్యూరోలు ఉన్నాయి, యాంటీ క్రైమ్ బ్యూరో, ఏసీబీ, సిబిఐ, ఎక్కడ ఏ అవినీతి జరిగినా దాని మీద మనం చర్య తీసుకొని ఒక పిటిషన్ చేసి పిటిషన్ స్పందించకుంటే మన దాంట్లో లీగల్ టీం ఉంది, ఇంకా రకరకాల టీంలు ఉన్నాయి. కాబట్టి మనం టీంల ద్వారా వెళ్ళవచ్చు. లేదనుకో డైరెక్ట్ మీకు తెలిసిన సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ ప్రకారము ఆ అవినీతి పరులైన అధికారులను మనం ఎప్పుడైతే ధైర్యంగా, ఇక్కడ ధైర్యం అనేది అవసరం, భయం అనేది ఉండకూడదు. భయం ఉంటే ఆర్గనైజేషన్ లో చేయలేము. ఊరికే కార్డు ఉంది మనకు మెడల్ వేసుకోవడానికి అంటే నో యూజ్. మనం ధైర్యంగా ఒక అవినీతి అధికారికి శిక్ష పడేటట్లు, అవినీతి లేకుండా ఎవరికైనా అన్యాయం జరిగింది, బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఇల్లు లేదు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాలేదు, పెన్షన్లు రాలేదు, వాళ్ళకు వచ్చేటట్లు చేసి అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని ఇప్పుడు టిట్కో చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ మీకు అందరూ తెలుసు, ఇంతవరకు ఆ గృహప్రవేశాలు చేశారు, కోర్టు ఖర్చు పెట్టారు, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ గృహప్రవేశాలు చేశారు, కోర్టు ఖర్చు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు కోర్టు ఖర్చు. అంటే ఇన్నిసార్లు గృహప్రవేశాలు చేసి నష్టపరిహారం కలిగిస్తున్నారు. ఎవరిది ఆ డబ్బు? ప్రజలదే.
మీరు ఒక సమాచారం వెహికల్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారాన్ని చట్టం కింద ఒక తెల్లగైలో రాసి పంపిస్తే అయ్యా బాబు గృహప్రవేశాలకి నిన్ను కోట్లు ఖర్చు పెట్టామంటారు. ఆ డబ్బులు ఎవరివి? సరే గృహప్రవేశాలు అన్నారు. గృహప్రవేశం అంటే గృహంలో చేరడం. మరి విద్యను చదువుతున్నాయా? గృహాలే కట్టలే. ఆ గృహాలే కట్టలే. గృహ ప్రవేశాలతో డబ్బులన్నీ మీకు తెలుసుకోవాలి. అంటే ఎంత అవినీతి జరుగుతుంది. ఈ అవినీతి మీద వెలికి తీసి దీని మీద ఎవరు అధికారులు? కలెక్టర్ బాధ్యుడు, అక్కడ ఉండే మినిస్టర్లు బాధ్యుడే, అక్కడ కౌన్సిలర్ కూడా వేయచ్చు. ఇంకొకటి లోకాయుక్త ఉంది. మా లోకాయుక్తలో ఎవరెవరు వస్తారంటే గ్రామంలో ఉండే కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, గవర్నమెంట్ జీతం ఇస్తారు వాళ్ళ మీద పారితోషికం, వాళ్ళు కూడా లైవ్లే. గ్రామంలో ఉండే కౌన్సిలర్లు, సర్పంచ్ లైవ్లే. టౌన్ లో వచ్చేసి వార్డు కౌన్సిలర్, వార్డు లైవ్లే. వార్డు కౌన్సిలర్ అయినాక చైర్మన్ లైవ్లే, కమిషనర్ లైవ్లే, ఎమ్మెల్యే లైవ్లు, ఎమ్మెల్యే మీద వేయచ్చు, ఎంపీలు. వీళ్ళ మీద లోకాయుక్త అనేది మన నంద్యాలలోనే ఖమ్మంలో నిర్మించిన జిల్లా, ఖమ్మం జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ లో లోకాయుక్త ఉంది. దానికి జస్ట్ ఒక అప్లికేషన్ ఫార్మేట్ ఉంది. దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలా, పోస్ట్ పంపాలి. ఆ లోకాయుక్తలో అవినీతి అధికారుల మీద తోలు తీసి కాంపెన్సేషన్ డబ్బు కట్టాలని పనిష్మెంట్ ఇస్తుంది. అయ్యా బాబు మీరు ఎందుకు అవినీతి దుర్వినియోగం చేశారు, ఇబ్బంది చేసి కండక్ట్ చేసి నిజాలు మీకు తెలిసినారనుకో, రికార్డెడ్ ఎవిడెన్స్ తప్పించుకోలేరు అధికారులు. ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరు తప్పించుకోలేరు. మెయిన్ అవినీతి ఎప్పుడు జరుగుతుంది? రాజకీయ నాయకులతో జరుగుతుంది. ఈ రాజకీయ నాయకులు కూడా ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు, అందరికి శిక్ష పడుతుంది. కాబట్టి ఈ విధంగా లోకాయుక్త కానీ హ్యూమన్ రైట్స్, స్టేట్ హ్యూమన్ రైట్స్ మన కర్నూలులోనే ఉంది, నేషనల్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఢిల్లీలో ఉంది. దానికి ముందు మన ఆర్గనైజేషన్ బ్రహ్మాండం చేస్తుంది. కాబట్టి ఈ అవినీతిని ఎక్కడ ఏం కలిగే అవినీతిని అంతా మనం వెలికి తీసి ప్రజల యొక్క క్షేమం కోసం అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి ఎక్కడైనా కానీ అన్యాయం జరిగినప్పుడు వాళ్లకు న్యాయం చేకూర్చేటట్లు మన వంతు మనం ప్రయత్నాలు చేస్తూ ఈ యొక్క అవినీతి అధికారుల పైన చట్ట ప్రకారం శిక్షలు పడేటట్లు మనం పోరాటాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. దీనికి మీరు ఎవరి కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, సంస్థ ఉంది. సంస్థలో మనకు రీజనల్ డైరెక్టర్లు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు, మనకు జిల్లా నాయకులు ఉన్నారు, తర్వాత ఆ రీజనల్ నాయకులు ఉన్నారు, స్టేట్ నాయకులు ఉన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఉంటారు. ఇండియా వైజ్ ఉంది ఆర్గనైజేషన్. కాబట్టి మనకి ఎవరికైనా కానీ ఒక ఇబ్బంది జరిగింది, ఒక బాధితుల్లో అంటే మనకందరికీ ఆనందపడడానికి ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంది. కాబట్టి ఎవరు ఎలాంటి భయపడకుండా మనం ధైర్యంతో ఎక్కడ అభివృద్ధి జరిగినా వెలికి తీసి పని చేయని అధికారులను పని చేయిస్తూ చట్టాలను ఉల్లంఘించిన అధికారులపై చర్య తీసుకుంటూ ఈ చట్టాల గురించి ఒక్కొక్క సెక్షన్ గురించి డీప్ గా మళ్ళా చెప్తాను. ఏ సెక్షన్ ఏం చెప్తుంది, ఈ సెక్షన్ ప్రకారం ఏ విధంగా పనిష్మెంట్ పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పనిష్మెంట్ పడుతుంది, ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఏ సెక్షన్ ప్రకారం కట్టాలా, కట్టకపోతే మనం ఏ సెక్షన్ ప్రకారం అడగచ్చు. మరి అధికారులు ఎవరైతే కట్టకుండా నిన్ను ఈ ఇంటెన్షన్ గా పోలీస్ స్టేషన్ పిలిపించి చట్టాలను ఉల్లంఘించిన అధికారులు ఏ సెక్షన్, ఆ సెక్షన్ లో అతనికి శిక్ష ఎంత పడుతుంది. ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళని ఒకసారి పోలీస్ స్టేషన్ పిలిపించి, రెండోసారి పిలిపించి, మూడోసారి పిలిపించే నేరము. ఒక్కసారి పిలిపించి వాళ్ళకి అధికారం చేసి వాళ్ళకి పనులన్నీ చేసి పంపించాలి. రెండోసారి వచ్చారంటే పనిష్మెంట్ 20,000 దుర్మానం ఉంది. ఎవరికైనా తెలుసా? అయ్యా బాబు నాకు ఇంటి స్థలం లేదు, ఒకసారి ఇచ్చి అయిపోయా, రెండోసారి రాగలుగుతున్నాడు, రెండోసారి మూడోసారి వచ్చినాడంటే 20,000 వచ్చాయి, 20,000 అంటే అంత చట్టాలలో ఎస్సీ ఎస్టీ చట్టాలు, డిఫరెంట్ రకరకాల చట్టాలు ఉన్నాయి. ఏ చట్టాలకైనా కానీ హక్కుల ఉల్లంఘన జరిగితే, ఏ అధికారి అయినా కానీ చేయవలసిన డ్యూటీలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళందరికీ శిక్షలు పడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మనం ఒక్కొక్క సెక్షన్ డీప్ గా చూసుకుంటా పోయి నోట్స్ పెట్టుకొని ఒక నోట్స్ లో రాసుకుంటూ ఈ ఇందాక విలేకరి గారు అంటారు, ఒక అధికారి దగ్గరికి పోయినప్పుడు మనకు సబ్జెక్టు కమాండింగ్ ఉన్నప్పుడే మనం ఏదైనా కానీ పోరాడగలమంటాం. అంటే ఈ ఐపీసీసీ ఆర్పీసీ చట్టాలు కానీ, భారత రాజ్యాంగం కానీ, ఆర్టికల్స్ కానీ, ఏ వ్యక్తి అయినా కానీ కమాండింగ్ ఉంటే ఆ అధికారి మనకు లోపే ఉత్సవం లోపేయచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఎవరు మనము రాజ్యాంగాన్ని చదవడం లే. రాజ్యాంగాన్ని నిజంగా చదివితే
భారత రాజ్యాంగము ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రాష్ట్ర 1 మంత్ నుంచి ఒక మన అధికారుల దగ్గర వెళ్ళాం. దాని సబ్జెక్ట్ కమాండ్ పెట్టుకొని క్వశ్చన్ చేస్తే అసలు లోపల నుంచి మాట్లాడడం లేదు, పడుకుంటున్నాడు. ప్లస్ ఏదో నీళ్ళు అప్పుడు మన బ్యాక్ సింగర్ సారగారు ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డు గుర్తింపు అనేది వస్తుంది మన సంస్థలో. మన సంస్థలో జరిగినందుకు ఒక గుర్తింపు అనేది ఎప్పుడు వస్తుంది ఈ కార్డు కంటే అన్న చెప్పినప్పుడు కమాండింగ్ ఉంటే సెక్షన్ ఆఫ్ లా మాట్లాడితే ఆ అవతల